హరే కృష్ణ. భగవద్గీత ఎంత గొప్ప గ్రంథమో ఈ కథలో చూడండి. ఒక ముసలావిడ ప్రతిరోజు గుడి ముందు యాచిస్తూ భిక్షం అడుక్కుంటూ ఉండేది. ఒకరోజు ఆ గుడిలో నుంచి ఒక సాధువు ఆ ముసలావిడను ఇలా అడిగారు: మీరు మంచి కుటుంబానికి చెందినవారు కదా, మీ కొడుకు చాలా మంచివాడు కదా, మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు? అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది: బాబు, మీకు తెలుసు కదా, నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు. నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలైంది. నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు. ఆ డబ్బు మొత్తం నా అవసరాలకు అయిపోయింది. నేను కూడా ముసల్దాన్ని అయిపోయాను. కష్టం చేసి డబ్బును సంపాదించలేను. అందుకే గుడి ముందు ఇలా భిక్షం అడుక్కుంటున్నాను. అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు: మీకోసం మీ కొడుకు డబ్బు పంపించడం లేదా? ఆ ముసలావిడ ఇలా చెప్పింది: నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు. నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకొని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడ కంటిస్తాను. సాధువుకి అర్థం కాలేదు. సాధువు ఆమె ఇంటికి వెళ్ళి చూడాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం సాధువు ఆమె ఇంటి లోపలి ఉన్న గోడను చూసి ఆశ్చర్యపోతారు. ఆ గోడకు 8 చెక్కులు అతికించి ఉంటాయి. ఒక్కొక్క చెక్కు విలువ 50,000. ఆ ముసలావిడకు చదువు రాదు, అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద ఉందో ఆమెకే తెలియదు అని సాధువు అర్థం చేసుకొని ఆ ముసలావిడకు వాటి విలువ గురించి వివరిస్తారు. ఈ కథ మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మనం కూడా ఈ కథలో ఉన్న ముసలావిడ లాంటి వాళ్ళమే అనేదానికి ఇది నిదర్శనం. మనందరి దగ్గర ప్రతి ఒక్క ఇంట్లోనూ భగవద్గీత అనే గ్రంథం ఉందండి. కానీ మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం అవ్వట్లేదు. మనకు భగవద్గీత విలువ తెలిసి ఉంటే మనం దానిని ప్రతిరోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి ఉండేవాళ్ళం. మనం కూడా ఆ ముసలావిడలాగానే భగవద్గీతను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అల్మారాలో భద్రంగా పెడుతున్నాం. ఈ ప్రపంచం మొత్తం ఒక భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంస్కృతిని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం. ఎంత అన్యాయం అండి! సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుంచి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న ఏకైక గ్రంథం మన భగవద్గీత. చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి లయ కలుపుకుంటూ మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత. ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన మహాగ్రంథం భగవద్గీత. ఎన్నో వ్యాధులకు మందు భగవద్గీత. దేవుడు లేడు అని నమ్మే ఎంతోమంది నాస్తికులను సైతం గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత. గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం భగవద్గీత. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది హృదయాలలో కంఠస్థం చేయబడిన ఏకైక గ్రంథం భగవద్గీత. ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత. ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగి ఉన్న ఆ గ్రంథమే భగవద్గీత. దేవుడు మనందరికీ పవిత్రమైన గ్రంథాలు రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇలాంటివి చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించాడు కదా. దాన్ని వదిలేసి ఇంకేవో సాధించాలి అనుకుంటూ తప్పుదోవలు పడుతున్న ఈ యువతరానికి, ఈ ప్రపంచానికి భగవద్గీతే సమాధానం కదా. హరే కృష్ణ.